హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ 2024 కౌన్సిలింగ్ గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే ఒక ఇంపార్టెంట్ అయితే నేను తీసుకొచ్చాను. ఏంటి అని చెప్తే, సో టాప్ ఎంబీఏ అండ్ ఎంసీఏ స్పెషలైజేషన్స్ అయితే ఏమున్నాయి ఇండియా మొత్తంలో, అసలు ఎంబీఏ ఎంసీఏ స్పెషలైజేషన్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది అనుకోవచ్చు, అక్క ఏంటి వీడియోస్ చేయట్లేదు ఈ మధ్య, కొంచెం లేట్గా చేస్తున్నారని. కొంచెం నా జాబ్ వర్క్లో నేను కొంచెం బిజీ ఉండి చేయలేకపోతున్నా. కాకపోతే మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ వస్తే ఒక రోజు 2 రోజులు అయితే లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి. సో అది సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడైతే టాప్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ ఇన్ ఇండియా, ఫస్ట్ అయితే టాప్ 20 అయితే చూపిస్తాను. సో టాప్ 20 ఇవైతే ఉంటాయి. సో ఇక్కడైతే చూడండి, టాప్ 20 ఎంబీఏ ఫస్ట్ ఎంబీఏ చూపిస్తాను, ఆ తర్వాత మీకు ఎంసీఏ చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ ఫైల్ అనేది నేను లింక్ ఇస్తాను, ఇది అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. సో ఇక్కడైతే చూసుకోండి, టాప్ 20 ఎంబీఏ స్పెషలైజేషన్ ఇన్ ఇండియా. సో ఎంబీఏ ఫినాన్స్, ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అలాగే ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ బిగ్ డేటా అనాలిటిక్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలైటిక్స్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా రన్నింగ్లో ఉంది బిజినెస్ అనలైటిక్స్. సో మోస్ట్లీ ఎవరికైనా బిజినెస్ అనలైటిక్స్ స్పెషలైజేషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి కంపల్సరీ. ఇప్పుడు అది బాగా ట్రెండ్లో ఉంది, ఇప్పుడు బాగా నడుస్తున్న స్పెషలైజేషన్ ఏది అంటే బిజినెస్ అనలైటిక్స్ తీసుకోండి. అలాగే ఆపరేషన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్, ఎంబీఏ ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ రూరల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఫార్మాటికల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఎంటర్ప్రినర్షిప్, ఎంబీఏ ఇన్ ఫ్యామిలీ మేనేజ్డ్ బిజినెస్, ఎంబీఏ ఇన్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్, ఎంబీఏ డ్యూయల్ కంట్రీ ప్రోగ్రామ్. ఇవైతే టాప్ 20 ఎంబీఏ స్పెషలైజేషన్స్ అయితే ఇండియాలో, ఇది మొత్తం ఇండియాలో మొత్తం ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మనకి ఏపీలో, తెలంగాణలో ఎక్కువ ఉండే ఏంటి అంటే ఫినాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలైటిక్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, అలాగే ఆపరేషన్ మేనేజ్మెంట్, ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ప్రకారం. సో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది, సో ఇదొక స్పెషలైజేషన్ లాగా కొన్ని యూనివర్సిటీస్లో ఒక స్పెషలైజేషన్ లాగా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఇది ఒక గ్రూప్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను చదివిన నాగార్జున యూనివర్సిటీలో ఏంటి అంటే, నాగార్జున యూనివర్సిటీలో ఇది ఎంబీఏ ఐబీ కింద అయితే ఉంటుంది. ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది ఒక గ్రూప్ అనమాట. ఎంబీఏలోని ఇది ఒక గ్రూప్, ఇది స్పెషలైజేషన్ కింద అయితే పెట్టలేదు, ఒక గ్రూప్ కింద అయితే పెట్టారు. సో ఇవన్నీ అయితే ఇండియాలో ఉంటాయి. మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేది ఏంటి అంటే ఫినాన్స్ స్పెషలైజేషన్స్కి వచ్చేసరికి ఫినాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలైటిక్స్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఇవన్నీ మోస్ట్లీ స్పెషలైజేషన్స్ కింద అయితే ఉంటాయి. స్పెషలైజేషన్స్ ఎంబీఏ జనరల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవి స్పెషలైజేషన్స్ కింద ఉంటాయి. ఈ స్పెషలైజేషన్స్ అనేవి ఎంబీఏ జనరల్లో ఉంటాయి. అలాగే ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్, ఆ గ్రూప్లో కూడా ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక గ్రూప్గా ఉండే ఏంటి అంటే ఎంబీఏ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ అనేది ఒక గ్రూప్ ఎంబీఏలో ఒక గ్రూప్. ఇది కూడా ఎంబీఏ జనరల్ అలాగో ఇది ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ అని చెప్పి మనకు ఐసెట్లో కూడా ఉంది. ఇది ఒక గ్రూప్. ఓకే, ఇది జనరల్లో ఒక స్పెషలైజేషన్ కింద అయితే ఉండదు. సో నార్మల్గా అయితే ఇవన్నీ స్పెషలైజేషన్స్, బట్ కానీ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్ ఇవి కొన్ని స్పెషలైజేషన్స్ కింద తీస్తున్నారు. ఇది సపరేట్గా ఒక గ్రూప్ అనేది పెడుతున్నారు. ఎంబీఏ ఫినాన్షియల్ సర్వీస్ అని ఒక గ్రూప్, ఇది ఒక క్లాస్ అన్నట్టు పెడుతున్నారు. ఓకేనా, సో ఇవైతే ఉంటాయి. అలాగే ఎంసీఏ స్పెషలైజేషన్స్ అయితే చెప్తాను. టాప్ 13 ఎంసీఏ స్పెషలైజేషన్స్ ఇవన్నీ. సో చూసుకోండి, ఎంసీఏ ఇన్ డేటా అనాలిటిక్స్, ఎంసీఏ ఇన్ డేటా సైన్స్, ఎంసీఏ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంసీఏ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎంసీఏ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎంసీఏ ఇన్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఎంసీఏ ఇన్ సిస్టమ్ డెవలప్మెంట్, ఎంసీఏ ఇన్ నెట్వర్కింగ్, ఎంసీఏ ఇన్ హార్డ్వేర్ టెక్నాలజీ, ఎంసీఏ ఇన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంసీఏ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎంసీఏ ఇన్ ఇంటర్నెట్ వర్కింగ్, ఎంసీఏ ఇన్ ట్రబుల్ షూటింగ్. సో ఇవన్నీ అయితే ఇండియాలో టాప్ 13గా అయితే ఉన్నాయి ఇవన్నీ. సో చూసుకోండి. సో ఇవి ఎక్కడైనా స్పెషలైజేషన్స్గా
ఇవన్నీ స్పెషలైజేషన్స్గా ఉన్నా సరే తీసుకోండి. ఇవి మంచి మంచి స్పెషలైజేషన్స్. అలాగే ఇవి కొన్ని స్పెషలైజేషన్స్ కింద వస్తాయి, కొన్ని ఏమో విడిగా గ్రూప్స్గా పెడుతున్నారు. సో స్పెషలైజేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంసీఏ తీసుకుంటారు, ఎంసీఏ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి మీకు కొన్ని స్పెషలైజేషన్స్ ఇస్తారు. ఒకటి డేటా అనాలిటిక్స్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇవి ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా స్పెషలైజేషన్స్ కింద అయితే ఇస్తారు. డేటా అనాలిటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక స్పెషలైజేషన్స్ కింద ఇస్తారు ఎంసీఏకి. కొన్ని ఉన్నాయి కదా ఇక్కడ, కొన్ని ఉన్నాయి, కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇవి ఒక సపరేట్గా ఒక గ్రూప్ కింద చదువుకునేటట్టు ఇస్తారనమాట. ఓకేనా, సపరేట్గా గ్రూప్ కింద చదువుకునేటట్టు ఇస్తారు. ఇవి ఎంబీఏ అండ్ ఎంసీఏ స్పెషలైజేషన్స్ అయితే ఓవరాల్గా ఇండియా మొత్తంలో ఉన్నది ఇవే. ఇండియా మొత్తంలో అంటే ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నేను టాప్ 20 అండ్ టాప్ 13 అయితే నేను చూపించాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో ఇదైతే చూసుకోండి. ఈ ఫైల్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ రెండిట్లో నేను పిన్ చేస్తాను ఖచ్చితంగా. మీరు అక్కడి నుంచి అయితే సేవ్ చేసుకోండి, చూసుకోండి. సో ఈ స్పెషలైజేషన్స్ ఎక్కడ ఉన్నా సరే మీరు తీసుకోండి, ఓకేనా, ప్రాబ్లం లేదు. సో నేను ప్రతి స్పెషలైజేషన్ గురించి వివరంగా చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. సో కాకపోతే ట్రై చేస్తాను మీకోసం చెప్పడానికి. సో ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్లో కాబట్టి వెళ్ళేది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి సెకండ్ ఇయర్లోకి వెళ్ళేలోపు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ అయితే ఎంబీఏలో ఫినాన్స్ గురించి, మార్కెటింగ్ గురించి, హెచ్ఆర్ఎం గురించి, వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ 2023లో. ఒకసారి ఆ వీడియోస్ కూడా విజిట్ చేయండి. సో ఇది ఓవరాల్గా అయితే కంటెంట్ అయితే ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదా అని చెప్పి కింద కంపల్సరీ కమెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అని చెప్పి, యూస్ఫుల్ కాకపోతే ఇంకా మీ ఇష్టం, నాట్ యూస్ఫుల్ అని మీ ఇష్టం. యూస్ఫుల్ అయిన వాళ్ళందరూ కింద కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద పెట్టండి. మీరు కాలేజ్కి వెళ్ళేదాకా మన ఛానల్లో కంటెంట్ వస్తుంది. ఆఫ్టర్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా సెమ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెమ్ పేపర్స్ ఏంటి, సో ఓవరాల్గా అయితే చెప్తారు. కొంచెం లేట్ అవ్వచ్చు, నాకున్న జాబ్ బట్టి నాకు కొంచెం చిన్న వర్క్స్ వల్ల లేట్ అవ్వచ్చు, కానీ మీకు కంటెంట్ అయితే కంపల్సరీ వస్తుంది మన ఛానల్ నుంచి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.